అదృష్టం అనేది తుమ్ము లాంటిది. మనకు తుమ్ము ఎప్పుడొస్తదో తెలవదు. అట్లనే అదృష్టం కూడా ఎప్పుడొస్తదో తెలవదు. గిట్లొచ్చి అట్లా పోతది. ఇక అదే టైంలో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే అంతా మంచిగా జరుగుతుంది. చాలా మంది గిట్లనే చేస్తే చూసినాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏంది, ఎవరికి అదృష్టం పట్టిందంటే దోస్తు దగ్గర ఒక 500 రూపాయలు అప్పు తీసుకొని లాటరీ కొంటే 11 కోట్ల రూపాయల లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడా ఇండికి పోయి అన్న చెప్పవే అన్న మీది ఏ ఊరు, ఏం పని చేస్తావు? मेरा नाम अमित सेरा, गांव कोटपुतली, जिला जयपुर, राजस्थान का रहने वाला हूँ। రాజస్థాన్ రాష్ట్రం అన్నది పేరు అమిత్ అట. పంజాబ్ రాష్ట్రంలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడట. శానేండ్ల నుంచి లాటరీలు కొంటున్నా మొన్న దీపాలప్పుడు లాటరీ కొందామంటే డబ్బులు లేకపోయేసరికి దోస్తు దగ్గర తీసుకొని కొన్నాడట. అట్లా అప్పు చేసుకున్న లాటరీ ఏదో అలిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకు 11 కోట్ల రూపాయలు వచ్చేసరికి ఆ 500 ఇచ్చిన దోస్తుకు 500 రిటర్న్ ఇచ్చుడు కాదు, ఏకంగా 1 కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు. తతిమ పైసలతోని చిన్న వ్యాపారం పెట్టుకొని పిల్లలను మంచిగా చదివిస్తాడట. కానీ చూడండి అన్న అదృష్టం ఎట్లున్నదో. ఇన్నేళ్ల నుంచి పైసల కోసం పరితపించినోడు ఇప్పుడు రాత్రికి రాత్రే కోట్లకు పడిగెత్తిండు. అయితే ఇంట్లో ట్విస్ట్ ఏందయ్యా అంటే అన్నకొచ్చిన 11 కోట్లల్లో 3 కోట్లకు ఎక్కువనే ట్యాక్స్ కట్ అవుతుందట. అందులోకేంచో 1 కోటి రూపాయలు అలా దోస్తుకి ఇచ్చిన ఏం తక్కువ 7 కోట్ల దాకా మిగులుతాయట అన్నకు. కానీ ఎంతైనా అదృష్టవంతుడు పోండి అమిత్.